చిత్తూరు జిల్లా పరిస్థితి చెప్పదలుచుకున్నామని. నేను ఇప్పుడు ఇందుకూరుపేట మండలం మైపాటి బీచ్లో ఉన్నాను. ఈ బీచ్ ఇక్కడ సముద్రము అమావాస్యకి పౌర్ణమికి అమ్మ సముద్ర దేవత ఎక్కువ ఉగ్రరూపం దాల్చి కోటి మీద ఉంటుంది. ఈరోజు కోటి ఎక్కువగా ఉంది, సముద్రంకి ముందుకు వచ్చింది. కావున ఈరోజు సముద్ర దేవాలయానికి సముద్రానికి 30 మీటర్లో ఉంది. కానీ రాబోయే రోజుల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు నేను మైపాటి బీచ్లో ఉన్నాను, కానీ పేదవాళ్ళ మీదే పడుతుంది భారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మేము ఆటో వాళ్ళకి 30 రూపాయలు పంచాయతీ కడుతున్నా కూడా ఇక్కడ ఆడవాళ్ళకి గుడ్లు మార్చుకునేదానికి వసతి లేదు, బాతులు పోయేదానికి లేదు. కానీ దేనికైనా డబ్బు 10 రూపాయలు కట్టండి, ఇప్పుడు గుడ్లు మార్చుకునేదానికి లేదంటున్నారు. కానీ డబ్బులు పంచాయతీ దండుతున్నారు, కానీ వసతి కల్పించాలి. మాకు రూములు కట్టి మాకు గుడ్లు మార్చుకునేదానికి ఏదైనా రూమ్ కట్టాలి. రాబోయే రోజుల్లో ప్రతి పేదవాళ్ళు ఇక్కడికి వచ్చి సముద్రంలో స్నానం చేసి గుడ్లు మార్చుకునేదానికి వచ్చిన వాళ్ళకి వసతి కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి పేదవాళ్ళు ఎక్కువ ఏడికే వస్తారు, బయట మండలాల నుంచి, బయట జిల్లా నుంచి, బయట ఊరు నుంచి. కానీ ప్రభుత్వం వారు మాకు వసతి కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కువ పేదవాళ్ళే వచ్చేది ఇక్కడికి. పేదవాళ్ళు మాలాంటి పేదవాళ్ళు వచ్చి సముద్రంలో మునిగి ఇక్కడ వెళ్తారు. కానీ మాలాంటి వాళ్ళ కోసం సముద్రంలో స్నానాలు చేసి గుడ్లు మార్చుకొని దర్శనానికి పోయేదానికి మాకు వసతి కల్పించాలని నేను ప్రభుత్వ వారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అందరూ ఈరోజు సముద్ర దేవత ఎక్కువ పోటీ మీద ఉంది. ఈరోజు పోటీ మీద ఉంది కాబట్టి సముద్రం కూడా ముందుకు వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు నా కాళ్ళు రగలుతున్నాయి. అలా నీళ్ళు ఎక్కువ అయిపోయినాయి. సముద్రానికి ఇక్కడ దేవాలయానికి 30 మీటర్లో ఉంది. కానీ మునిగేటప్పుడు పేదవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ జాగ్రత్తగా మునగండి. చెడుగుండాలు, పెద్ద లోపల గుంటలు ఉంటాయి. అతి జాగ్రత్తగా తల్లిదండ్రులు అమ్మిడి మునిగిచ్చేస్తుందని కోరుతున్నాను. రాబోయే రోజుల్లో ప్రతి పేదవాడు, ప్రతి పేదరాలు బాగుండాలని నేను రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. రాబోయే అందరికీ మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. చూడండి, సముద్రం ముందుకు వచ్చేసింది. సముద్రం వచ్చి ముందుకు వచ్చేసింది. 30 మీటర్లో ఉంది దేవాలయానికి సముద్రానికి. ఓం నమః శివాయ.